ఈయన పేరు రామ్మోహన్ రావు, ఐపీఎస్. 5 నిమిషాల క్రితమే రిటైర్ అయ్యారు. రిటైర్డ్ అయిన వెంటనే గవర్నమెంట్ కారులో కాకుండా ఆటోలో వెళ్తున్నారంటే ఈయన ఎంత నిజాయితీ పరుడో మనం ఊహించుకోవచ్చు. ఇంతకీ ఈయన ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం రండి. ప్రగతి ఉందమ్మా. 3rd ఫ్లోర్. 12 సంవత్సరాలుగా యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్గా పనిచేసి 1 గంట క్రితమే రిటైర్ అయిన వ్యక్తి శ్రీ రామ్మోహన్ రావు గారు. నమస్కారం. పబ్లిసిటీకి మీడియాకి దూరంగా ఉండే శ్రీ రామ్మోహన్ రావు గారు ఈ రోజు మన స్టూడియోకొచ్చి మన వ్యూయర్స్ తో మాట్లాడాలంటున్నారు. చెప్పండి రామ్మోహన్ రావు గారు. నేను ఎంతో మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద రైట్ చేసిన న్యూస్లు మీరు పేపర్లలో చదివే ఉంటారు. యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్గా 3600 మంది కరప్టెడ్ పర్సన్స్ ని ట్రాప్ చేసి అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయించాను. వీళ్ళెవరో తెలుసా? మన రాష్ట్రంలో ఉన్న 100 టాప్ మోస్ట్ కరప్టెడ్ బిజినెస్ మెన్, కాంట్రాక్టర్స్, ఇండస్ట్రియలిస్ట్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్. వీళ్ళందరి కరప్షన్ మీద పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి పక్కాగా తయారు చేసిన ఫైల్ ఇది. అంటే వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయలేదా సార్? ఎలా చేస్తాం ప్రగతి? పర్సంటేజ్ల యుగం ఇది. చేసేవాడు, చేయించేవాడు, ఆఖరికి కాపాడేవాడు కూడా పర్సంటేజ్లు తీసుకుంటుంటే ఇంకా ప్రాసిక్యూషన్ ఎలా చేస్తాం? అంటే ఇప్పుడు ఫైనల్ గా మా ఛానల్లో నో, నాట్ ఎట్. ఈ ఫైల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా మీద ఎన్నెన్ని ప్రెషర్స్ పెట్టారో, నన్నెంతగా బెదిరించారో. వాళ్ళందరికీ వారం రోజులు టైం ఇస్తున్నారు. మర్యాదగా వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదనల్ని స్వచ్ఛందంగా గవర్నమెంట్కి అప్పజెప్పారా? సరే సరే. లేదా వారం రోజుల తరువాత ఇదే ఛానల్లో ఇదే టైంకి వీళ్ళందరి వివరాలు సాక్ష్యాధారాలతో సహా బయట పెడతారు. నమస్కారం. మాట్లాడరే, చెప్పండి. పక్కాగా తయారు చేసిన వాళ్ళందరికీ వారం రోజులు సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టారు. प्रेम बात कर रहा हूँ.
జాయిన్ అయిన మొదటి రోజే 10 మంది తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసిన ఈ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ రాధాకృష్ణ ఎవరో కాదు, మన పోలీస్ కమిషనర్ నాగేంద్ర నాయుడు గారి అబ్బాయి. ఈ గోల్డ్ మెడల్ని ఆయన చేతులతోనే ఆయన కొడుకు మెడలో వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. కమిషనర్ గారు, ప్లీజ్ కమాండ్ టు ద డాష్. గుడ్ మార్నింగ్ పోలీస్ బావా. ఏంటి బావా కలగన్నారా? నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయ్యినట్టు బైక్ వేసుకుని ఢిల్లీకి వెళ్ళి డాన్లని కాల్చినట్టు డిపార్ట్మెంట్ మెచ్చుకుని మెడల్ ఇచ్చినట్టు, అది కూడా నీ చేతుల మీదుగా నా కొడుకు మెడల్లో వేసినట్టు అదే కల కదా బాబా. ఎన్నిసార్లు చెప్పానే నా టీ షర్ట్ వేసుకోద్దని? నీ పాత టీ షర్ట్ వేసుకున్నందుకే ఇంత ఫీల్ అయిపోతున్నావే. మరి ఫ్రెష్ గా ఉన్న నా కొడుకుని మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చి వాడి జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారంటే నేనెంత ఫీల్ అవ్వాలి మిమ్మల్ని. కబడ్డీ 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 వెంటనే పని పూర్తి చేసి కిందకొస్తే నేను పూరి పెడతా. బావా ఐ లవ్ యు బావా. బావా బావా పన్నీరు బావా బాత్రూమ్ లో ఉన్నారు. సరళా, ఇవాళ పేపర్ ఎక్కడా? లేదు ఇవాళ పేపర్ రాదు. పేపర్ బాయ్ స్ట్రైక్. పేపర్ బాయ్స్ స్ట్రైకా? ఇల్లు కూడా మొదలెట్టారా? బావా బావా పన్నీరు బావా పూరి తింటారు. చూడండి మన రాధాబాబు గారి ఫోటోలు పేపర్లో పడ్డాయి. తండ్రి పోలీసు, కొడుకు పోకిరి, కమిషనర్ కొడుకు రాధల కృష్ణుడు. ఏంటి ఏంటిది? ఈ తిరుగుడు ఏంటి? ఈ అమ్మాయిలేంటి? ఈ బార్లు ఏంటి? చేతిలో గ్లాస్ ఏంటి? బావా ఇది మన పేపరు పిండిలో దాచా. బావా ఫ్రూట్స్ వదా వద్దా? వసాయ్ బావా ఫ్రూట్స్ తిన్నారంట. తెలీదా నీకు? ఇంతకీ వాడు ఎక్కడా? నాకు తెలీదు. హాయ్ మామ్. ఐ హలో, ఇలా రా. నిన్నే ఇట్రా. ఈ బట్టలేంటి? ఆ బొమ్మలేంటి? అసలు ఎప్పుడు వెళ్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు? ఏమైందిరా నీకు? అమ్మని అడుగు. నా బంగారు కొండ. లాస్ట్ వీక్ వాడిని ఏమన్నా రోడ్డు పైన కొడితే కమిషనర్ కొడుకు రౌడీ అని రాశారు. ఇప్పుడు ఏకంగా కమిషనర్ కొడుకు ప్లే బాయ్ అని రాశారు. వాట్ ఇస్ దిస్? చూడు ఇక్కడ. అమ్మని అడుగు. 5 ఏళ్ల నుంచి అదే డిగ్రీ చదువుతున్నావు. అసలు ఆ కాలేజీ వదిలే ఉద్దేశం ఉందా లేదా నీకు? మీ అమ్మని అడగనా? యా. అసలు నీ సంగతి. వాడు చిరిగిపోయిన బట్టలు బొమ్మలు వేసుకుంటాడు. కాలేజీకి వెళ్ళాడు. అమ్మాయిలతో తిరుగుతాడు. బీర్లు తాగుతాడు. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? ఏయ్, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారా? వదిలివే. వీణ్ణి, నిన్ను, నన్ను దీన్ని బాగు చేయడం నా వల్ల కాదు. కాలరిగిందా? తప్పగా. యూనివర్సిటీ నుండి సుబ్బారావునమ్మా. రావు గారు చెప్పండి. ఈ సంవత్సరం కూడా బాబుని ఫెయిల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను. అలాగా? థాంక్యూ థాంక్యూ థాంక్యూ.
డాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను బావా. బావా ఐ లవ్ యు. నో సర్లే. పిచ్చి బావా, తప్పు అనకూడదు. ఏంటమ్మా ఈ ఆనందం? నా పిచ్చి పియము ఈ సంవత్సరం కూడా నా రాధా బాబు ఫెయిల్. ఊరుకోండమ్మా, ఎవరైనా పాస్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇదేం బాలేదు. నీకు విషయమే తెలియదు. రా చెప్తా, రా 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 కూర్చో. ఒసైన బంగారు పియ్యము డిగ్రీ పాస్ అయిన వెంటనే నా రాధా బాబుని పోలీసుని చేద్దామని కలలు కంటున్నాడు నా పోలీస్ బావ. అందుకనే ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో మేనేజ్ చేసి నేనే ఫెయిల్ చేయిస్తున్నా. వీరా ఎందుకో తెలుసా? నా కొడుకుని పోలీస్ ఆఫీసర్ ని చెయ్యను, మరి పెద్ద సినిమా హీరోని చేస్తాను. సినిమా హీరోనా అంటే ఓసే నా బండ పియ్యము, నీకొక సోఫా, దాని మీద ఇంత పెద్ద సీటు. పిచ్చి పని మనిషి నా రాధాబాబు సినిమా హీరో అవుతే ఎలా ఉంటాడా తెలుసా? అట్టే చూడు. మా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రజావానికి స్వాగతం. క్రైమ్ రేట్ అంటే ఏంటి, దాన్ని అరికట్టడం ఎలా అనేది ఈరోజు టాపిక్. ఈ చర్చలో మనతో పాల్గొనడానికి పోలీస్ ఆఫీసర్స్, ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ పబ్లిక్, మన పోలీస్ కమిషనర్ శ్రీ నాగేంద్ర నాయుడు గారు మన స్టూడియోకి వచ్చున్నారు. ఈ సభకి గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు అధ్యక్షత వహిస్తారు. నమస్కారం 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 నమస్కారం. వెల్కమ్ సార్. హలో 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పోలీసుల వైఫల్యం వల్లే రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుందని పబ్లిక్, క్రైమ్ రేట్ని తగ్గించడానికి అహర్నిశలు మేము కష్టపడుతున్నామని పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో అసలు మేము జోక్యం చేసుకోవడం లేదని పొలిటీషియన్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ రోజు మనం పేపర్లో చదువుతూనే ఉన్నాం, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూరగాయల రేట్లు, రియల్ ఎస్టేట్ రేట్లు, బంగారం రేట్లలాగా ఈ క్రైమ్ రేట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుందన్న విషయం మాత్రం నిజం. లెట్ us స్టార్ట్ విత్ ద పోలీస్. సార్, అసలు క్రైమ్ రేట్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, దాన్ని అరికట్టడం ఎలా? చూడండి, పబ్లిక్ తప్పు చేస్తే వాళ్ళని పట్టుకొని కోర్టుకు అప్పగించే బాధ్యత మా పోలీసు వాళ్ళది. సార్, సో తప్పంతా చేసేది ఎవరు? పబ్లిక్. అయినా పబ్లిక్ ఈ మధ్య డబ్బాస్ బాగా పెరిగిపోయింది. ఆశ పెరిగిపోతే క్రైమ్ ఎక్కువ చేస్తున్నారు. క్రైమ్ ఎక్కువ చేస్తే క్రైమ్ రేట్ పెరుగుతుంది, తక్కువ చేస్తే తక్కువ రేట్ అవుతుంది. మీరు పబ్లికే కదా, మీరెప్పుడు తప్పు చేయలేదా? దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, రేపులు, వైట్ కాలర్ అఫెన్సెస్ ఒక్కటేమిటి, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న క్రైమ్స్ అని చేసేది మీరు. మీరు మమ్మల్ని అడుగుతున్నారా? సార్, 1976లో డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా జాయిన్ అయిన మీరు ఈ రోజున జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నంది హిల్స్, గాయత్రి హిల్స్, కావూరి హిల్స్, గౌరీ హిల్స్, ఇలా కొండలు కనపడ్డ ప్రతి చోట కొంపలెలా కట్టారు సార్? కొంచెం చెప్తారా? ఏ మిస్టర్, అవన్నీ నావు కావు. నేను ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన పోలీస్ క్వార్టర్స్ లోనే ఉంటున్నాను. ఏం చేయగారు, మీ చుట్టాలందరికీ ఒకేసారి లాటరీలు వెళ్ళేసా నీళ్లు కట్టేశారు. ఏంట్రా ఇందాక నుండి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆంటీ గారు, మీ బంగారం కొట్టు బాగా నడుస్తుందా అండి? బంగారం కొట్ట నాదా? వాట్ ఆర్ యూ టాకింగ్? అదేనండి, మీ మహిళా పోలీస్ స్టేషన్ లో నమోదైన ప్రతి కేసుకి డబ్బుకు బదులు బంగారం తీసుకున్న మీరు ఆ బంగారంతో పెట్టిన షాపేనండి. బాగా నడుస్తుందండి. బంగారం కుట్ట. సర్వే ప్రకారం పాపులేషన్ లో ఓన్లీ 2% మాత్రమే క్రిమినల్స్ ఉన్నారు సార్. కానీ మీ డిపార్ట్మెంట్ లో 1% అయిన హానెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారా సార్? రేయ్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేమైనా చేతులు కాలు తడుకుని కూర్చున్నాం అనుకున్నారా? ఎవరా నువ్వు? బయటికి రారా, నీ పని చెప్తాను. సార్, ఇది పోలీస్ స్టేషన్ కాదు, టీవీ స్టేషన్. వేలు దించి మాట్లాడండి. రేయ్, మమ్మల్ని చూస్తే ఆమడ దూరం నిలబడే మీరు ఈ రోజు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారంటే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.